నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని రహేజా నిర్మించిన అపార్ట్మెంట్ వాసులకు కాలుష్య సమస్య తప్పడం లేదు. చుట్టూ ఉన్న పరిశ్రమలు జాగ్రత్తలు పాటించకుండా కాలుష్య కారకాలు బయటపడి వదలడం వల్ల గాలిలో వాతావరణం కాలుష్యం గురై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. గత 10 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్లో రసాయన పరిశ్రమలు లేవని, అయితే గత 10 ఏళ్ల కాలంలో రసాయన ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు ఏర్పడి ఇక్కడ కాలుష్య సమస్య తీవ్రంగా ఎక్కువైందన్నారు. దీనిపై పలుమార్లు సంబంధిత పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, కాలుష్య కారకాల గాల్లో వదలకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 15 నుంచి అందరం ఉంటున్నాం. 2022 నుంచి చాలా ఫ్యామిలీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య వాతావరణ కాలుష్యం. ఈ వాతావరణ కాలుష్యం వలన ప్రజలందరూ కూడా ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా కాలుష్య సంబంధించినటువంటి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో చాలా బాధపడుతూ ఉంది. ఈ సమస్య మా రెసిడెన్స్ కమ్యూనిటీకి కాదు, చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్నట్టు నాచారం, మల్లాపూర్, ఉప్పల వైపు కూడా ఈ సమస్య వ్యాపించింది. దీనివల్ల గవర్నమెంట్ ఇచ్చినటువంటి నార్మ్స్ ఫాలో అవ్వకుండా అక్కడ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడున్న వాతావరణాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా కలుషితం చేసి కలుషిత ప్రభావం వల్ల మా ఆరోగ్యం కంప్లీట్గా బాగా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఏంటంటే డాక్టర్ దగ్గరికి తిరగటం, మందులు వాడటం ఇవన్నీ సమస్య ప్రధానంగా ఇక్కడున్న 1000 ఫ్లాట్లది లేకపోతే 3000 మంది ప్రజలది కాదండి. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ, మౌలాలి అయితేనేమి, మల్లాపూర్ అయితేనేమి, బోడుపల్ అయితేనేమి, అప్సిగూడ అయితేనేమి, ఈ పర్యావరణ కాలుష్యం ప్రభావం ఈ మొత్తం ఏరియాలో ఉన్న నివసిస్తున్న వేల మంది మీద ఉంది. అయితే గతంలో ప్రభుత్వం 2 రకాల జీవోలు ఇష్యూ చేసింది. అమలుకైతే ఇంతవరకు నోచుకోలేదు. మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు అయితే స్థలాన్ని ఐడెంటిఫై చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రెడీ టు మూవ్ అన్న పరిస్థితుల్లో ఉన్నారో ప్రభుత్వం మారింది, ప్రాధాన్యం మారింది. సో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రాధాన్యం మారుతూ ఉంటే ఈ సమస్యకి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఏదైతే రిలోకేషన్ అయ్యేదాకా ప్రస్తుతం ఏదైతే నివాసం ఉన్న ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి సంబంధిత నామ్స్ ప్రకారం పొల్యూషన్ను కంట్రోల్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ వాయు కాలుష్యం అయితేనేమి, జల కాలుష్యం అయితేనేమి ప్రభావం ప్రత్యేకంగా ఉంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ప్రమాదం